హాయ్ ఆల్. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రివ్యూ ఏంటి అని అంటే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను అండి. ఒకసారి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేసి మీకు తమిళ్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా, మా బేబీకి, బాబుకి, పెద్ద చిన్నోడికి. సో ఒకసారి వాటి గురించి చెప్తాను. నేను చిన్నోడికి వాడిన ప్రోడక్ట్స్ ఒకసారి రివ్యూ ఇస్తాను చూడండి. మమా ఎర్త్ డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్, టియర్ ఫ్రీ విత్ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్, సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, డర్మటాలజికల్లీ టెస్టెడ్, పిహెచ్డ్, బ్యాలెన్స్డ్, 0 to 5 years అని ఉంది కదండి. సో మమా ఎర్త్ అంటే ఏంటండి? మట్టిలో నుండి వచ్చింది. అంటే పాతకాలంలో మన పేరెంట్స్ మట్టితో కూడా స్నానం చేశారంట, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. కానీ వాళ్ళకి స్కిన్కి ఇంత చిన్న ప్రాబ్లం కూడా రాలేదంట అండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్ అని ఉందా. కోకోనట్ బేస్డ్ అని అంటే కోకోనట్తో చేసినవి ఏది కూడా చాలా చాలా బాగుంటాయి. సో పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. సో డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్. సో డీప్లీ నరిషింగ్, ఇది జస్ట్ ఇంత చిన్న క్వాంటిటీ ఇంతే తీసుకుంటే చాలా చాలా నురుగు వస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది తీసుకొని 3 months అవుతుంది, ఇంకా అయిపోలేదు యాక్చువల్లీ. మామూలుగా సోప్ అయితే వితిన్ 5 daysలోనే మార్నింగ్ ఈవినింగ్ చేపిస్తాం కదా పిల్లలకి, తొందరగా అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, కొంచెం లిక్విడ్ తీసుకోవాలి. 2 times రుద్దినా కూడా అంత తొందరగా కూడా అయిపోవట్లేదు. ఇది మార్నింగ్ ఈవినింగ్ చేపిస్తున్నాను నేను మా బాబుకి. సో నాకైతే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ చూసారా, పిహెచ్డ్ బ్యాలెన్స్డ్ అని ఉంది. పిహెచ్ బ్యాలెన్స్డ్ అని ఎందుకు వాడతామండి మనము? పిల్లలకి పిహెచ్ బ్యాలెన్స్డ్ లేనిది వాడితే వాళ్ళ స్కిన్ చాలా ఖరాబ్ అవుతుంది, రఫ్ అయిపోతుంది. సో రఫ్ అయితే బాగుంటుందా స్కిన్ మీద ర్యాషెస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత కురుపులాగా రావడం అలాంటివి వస్తాయి. సో నేను బిఫోర్ ఇది తీసుకోకముందు నేను సింతాల్ సోప్ యూస్ చేశాను. అది ఇంకా చెమటకాయలాగా బాడీ అంతా అయిపోయిందండి. అది నేను అబ్జర్వ్ చేస్తే 2 days 3 days చూసా. దాని తర్వాత నేను మా పెద్దోడికి కూడా ఇవే వాడాను. అదే ఒకసారి ఇది తీసుకుందాము అనేసి నేను ఇది ఆర్డర్ పెట్టేసరికి ఒక 1 dayలోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే అది పోతే లేదో అని భయపడ్డాను. అంటే నేను హాస్పిటల్ నుంచి రాగానే 2 daysలోనే సింతాల్ సోప్ యూజ్ చేశాను అంతే. 3rd day ఇది ఆర్డర్ చేసి ఆల్రెడీ 4 days అవుతుంది అప్పటికి. రాలేదనేసి నేను సింతాల్ యూజ్ చేశాను, మేము వాడతామనేసి. కానీ చాలా రఫ్ అయిపోయిందండి స్కిన్ బాబుది. అలాంటివి ఏం చేయకండి నాలాగా మీరు కూడా మిస్టేక్స్. సో ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో మనం డాక్టర్ ఏదైతే రికమెండ్ చేస్తారో అవే తీసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఇది మమా ఎర్త్ అయితే ఏ డాక్టర్ అయినా రికమెండ్ చేస్తారు. నాకైతే ఇక్కడ టియర్ ఫ్రీ విత్ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్ అని ఉంది. సో కోకోనట్ బేస్డ్తో ఉన్నాయి క్లెన్జర్ మీన్స్ మనము ఈ బేబీకి ఏదైతే వాడతామో క్లెన్జర్ రుద్దుతూ ఉంటాం కదా, అది చాలా చాలా మంచిదండి. ఇదైతే మీరు ఒక్కసారి యూస్ చేసి చూడండి మీ పిల్లలకి. సో 0 to 5 years వరకు కూడా యూస్ చేయొచ్చు. మనం సోప్స్ తీసుకున్నా కూడా పైన పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి యూస్ చేయండి పిల్లలకి. పిహెచ్ బ్యాలెన్స్డ్ లేనిదైతే వాడకండి పిల్లలకి. చాలా చాలా మంది తప్పు చేస్తున్నారు మదర్స్. అలాంటి తప్పు చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే చాలా సెన్సిటివ్ మా పిల్లల గురించి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ని ఇబ్బంది పెట్టలేము కదా, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ గురించి నేను ఏదైనా రిస్క్ పడతాను. నేను ఆయిల్ అవి తీసుకున్నాను కానీ అవి ఇంటి దగ్గర ఉన్నాయి. సో ఇది చూడండి. నెక్స్ట్ మమా ఎర్త్ మాయిశ్చరైజింగ్ డైలీ లోషన్ ఫర్ బేబీస్. సో ఆఫ్టర్ బాతింగ్ అంటే మనము దీంతో స్నానం చేసేసి ఇంకా మనము తుడుచుకున్న తర్వాత నేను మాయిశ్చరైజింగ్ బేబీకి ఇది వాడతానండి, డైలీ లోషన్ ఫర్ బేబీస్. ఇది లోషన్ లాగా యూజ్ అవుతుంది, మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుంది, అండ్ అండ్ పౌడర్ లాగా కూడా. అంటే మనం పౌడర్ పెడతాం కదా పిల్లలకి, పౌడర్ పెట్టకుండా ఇది జస్ట్ బేబీకి స్కిన్లోనే
ఇలా అబ్జర్వ్ అయిపోతుంది. సో అబ్జర్వ్ అయ్యింది ఇంకా మనకు కనిపించదు కదా. సో ఆయిలీ ఫేస్ లాగా కూడా, ఆయిలీ స్కిన్ లాగా కూడా అనిపించదు. చాలా చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్. వాడి చూడండి ఒకసారి. విత్ షియా బటర్ అండ్ జోజోబా ఆయిల్. సో ఇవి రెండు కూడా ఆయిల్ మిక్స్ అయి ఉంటుందట. బట్టర్ అంటే మనము బట్టర్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో బట్టర్ వాడుతూ ఉంటాం. సో ఇది కూడా జోజోబా ఆయిల్ కూడా చాలా మంచిదే. సో ఆయిల్ కంటెంట్తో ఉంటుంది ఇది. సో ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇది వాడగానే కూడా వాడి ఫేస్ మీద ఇంత చిన్న 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 కురుపులు ఉండే అంతకుముందు. ఇవి రెండు ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక్క చిన్న కురుపు కూడా లేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా టాక్సిన్ ఫ్రీ అంటే తెలుసు కదా మీకు. సో బేబీకి చాలా ఫ్రీగా ఉంటుంది ఇది వాడగానే, ఓకేనా. వాళ్ళు కూడా అంత ఇరిటేట్గా ఫీల్ అవ్వరు స్కిన్ని. ఇది కూడా డాక్టర్ రికమెండ్ చేసిందే. సో ఇది కూడా పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి ఏదైనా కూడా బేబీకి మంచిదే కాబట్టి. అందులో నేను చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ చాలా ప్రోడక్ట్స్లో నాకు మమా ఎర్తే ఇష్టం, మమా ఎర్తే నచ్చుతుంది. సో మమా ఎర్త్ అయితే చాలా చాలా బెటర్ అండి ఫర్ బేబీస్. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి, యూజ్ చేయండి. ప్రోడక్ట్స్ ఆన్లైన్లో తీసుకోండి. నాకైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇవి రెండు. సో చాలా తక్కువ అమౌంట్లోనే వచ్చాయి. 200 ml ఉంది, కానీ ఇది మాయిశ్చరైజింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నేను మసాజ్ ఆయిల్ అవి ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. సో పిల్లలకైతే ఇవైతే వాడి చూడండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మంచి వ్లాగ్తో వస్తాను. థ్యాంక్ యూ ఆల్.